సార్ సునామీ వచ్చేప్పుడు తడవకూడదని ఒక రెయిన్ కోట్ వేసుకుని నుంచుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మాట్లాడుతుంటే నాకు అంతే ఎటగానుగా ఉంది. సార్ నా కామన్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు. దొంగోడు పారిపోతాడు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడేం సార్ రివర్స్ జరుగుతుంది? దొంగతనం చేసినోడు నన్ను పట్టుకుంటున్నాడు, మీ పోలీసులు హెల్ప్ చేసినందుకు నేను పారిపోవాలా? పోలీసులకు టైం కావాలి కదా. ఎంత టైం కావాలి సార్? పావు గంటలో పట్టిస్తే పోతిన కల్లా వదిలేశారు సార్. నడి రోడ్లో నుంచో పెడితే పట్టుకోలేకపోయారు. ఛే! సార్ మీకు వాడికి తేడా ఏం తెలుసా? వాడు డబ్బు కోసం ప్రాణాలు కూడా లెక్క చేయడు, కానీ మీరు శాలరీ కోసం సీట్ నుంచి కూడా లేవరు. రవి, వాడికి ఎంత పెచ్చ ఉందో దానికంటే 10% ఎక్కువే ఉంది సార్. నాకు పాతాళంలో దాక్కున్న పాయింట్ బ్లాంక్ లో కాల్చేస్తాను. రవీందర్ నారాయణ్ అన్న పేరు చెప్తే ప్యాంట్ తడిసిపోవాలి. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టానికి శవం కొడతా. సార్ ఒకటి మాత్రం ఫైనల్, నేను ఇక్కడే ఉంటాను. ఈసారి అడ్రస్ పేపర్లో వేయించండి. వాడేం పీకుతాడో